హాయ్ హలో గాయస్, వెల్కమ్ టు ట్రక్ డ్రైవర్స్ లైఫ్. మనం గత 20 రోజుల నుంచి డైలీ నెల్లూరు కలకత్తా లైన్ అయితే తిరుగుతున్నాము. ఇది చూసి చాలా మంది అయితే నన్ను చాలా విధాలుగా అడుగుతున్నారు అనమాట. క్వశ్చన్ చేస్తున్నారు ప్రతి ఒక్కడు. నువ్వేమో అలా ఉన్నావు, అంతంత లాంగ్ వెళ్ళిపోతున్నావు, నీకేం భయం వేయట్లేదా, ఎట్టబోతున్నావు, ఏం చేస్తున్నావు, మరీ ఇట్టున్నావు ఏంద్రా నాయన అని చాలామంది చాలా విధాలుగా అడుగుతున్నారు. కొంతమంది అయితే అపరిచితుడు ఉన్నట్టున్నావు కదరా నాయన, నువ్వు నీకు గుండె ధైర్యం ఎక్కువ, అది ఇది అని చెప్తున్నారు. ఇప్పుడు కూడా నేనైతే సింగిల్గానే నెల్లూరు నుంచి కలకత్తాకి బొప్పాయి లోడ్ అయితే వేసుకొచ్చాను అనమాట. నార్మల్గానే డ్రైవింగ్ ఫీల్డ్ అంటే మీకు అందరికీ తెలిసిందే కదా, చాలా రిస్క్తో కూడిన పని అనేసి. అలాంటిది ఈ కలకత్తా, బీహార్, ఒడిశా లైన్ తిరగాలంటే ఇంకా చాలా రిస్క్ అనమాట. ఇక్కడంతా రౌడీలు, దొంగలు ఇవన్నీ చాలా ఎక్కువ అనమాట. ఇక్కడ ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజుల్లో ఇప్పుడుండే లైన్కి ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అందరు అడిగినట్టే నాకు కూడా చాలా భయం వేస్తుంటుంది. ఏమీ తెలియని పరిస్థితి ఉంటుంది, ఏం చేయలేని పరిస్థితుల్లో కూడా ఉంటాను, తిండి దొరకదు, నేను కూడా చాలా కష్టాలు అయితే పడుతుంటాను. ఆ కష్టాలు పడిన ప్రతిసారి మళ్ళీ నేను కంబ్యాక్ చేయడానికి, అలాంటి కష్టమైన పరిస్థితుల్లోకి అన్నిటికీ దాటుకొని బయటికి రావడానికి, మళ్ళీ నేను ధైర్యం తెచ్చుకునేదానికి నా వెనకుండి నన్ను నడిపించేదైతే మాత్రం ఇదే నా ధైర్యం అనమాట. అదేందో చూడండి ఒకసారి మీరే. సమస్త కర్మలను కర్పించి నన్నే శరణు పొందిన ఎల్ల పాపముల నుండి నిన్ను విముక్తిని గావించును. నీవు చింతింపకు. ఎవడు పరమోత్కృష్టమైనది, పరమ రహస్యమైన ఈ గీతా శాస్త్రమును నా భక్తులకు ఉపదేశము చేయుచున్నాడు, వాడు మోక్షమునకు అర్హుడు.